అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మహేశ్వర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అచ్చ తెలుగు తిట్లు ఎంత బాగుంటాయో. కథ. ఆనాటి రోజులు వేరు. అనుభవించిన మాలాంటి వాళ్లకు అర్థమవుతాయి. ప్రతి ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, పెదనాన్నలు, బాబాయిలు, మేనత్తలు ఉండేవారు. అందరూ ప్రేమ, ఆప్యాయతలతో పాటు అప్పుడప్పుడు చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాళ్లు. కారణం, పిల్లలమంతా వాళ్లకు ఏదో ఒక రకంగా కోపం తెప్పించే దుర్మార్గపు పనులు చేస్తుండేవాళ్లం. ఒకరో ఇద్దరో కొంచెం కోపం ప్రదర్శించి కొట్టినా ఎక్కువగా తెలుగు తిట్లను వెదజల్లి వాళ్ల కోపాలను మరుక్షణంలో అణచుకుని మరచిపోయేవాళ్లు. అచ్చ తెలుగు తిట్లు ఎంత బాగుంటాయో. అదరహో అంటే అంత అందంగా ఉంటాయన్న మాట. ఎంతో ప్రేమగా కూడా ఉంటాయి. ప్రేమతో అంటారు కూడా. తెలుగు తిట్లు అత్యంత మాధుర్యమేగాక ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఒక రకంగా మరీ వినేలా ఉంటాయి. తెలుగువారి కొన్ని అచ్చ తెలుగు తిట్లు ఆగ్రహం తెప్పించవు సరికదా, సరదాగా నవ్వు తెప్పిస్తుంటాయి. కొన్ని తిట్లు ముద్దుగా, మురిపెంగా, మహాగోముగా ఉంటాయి. మచ్చుకు కొన్ని తిట్లను వినండి. సుంటా, అప్రాచ్యుడా, ముద్దురా చిప్ప, బడవా, బెదవాయి, చవటాయి, సన్నాసి, ముద్దపప్పు, బడుద్దాయి, అవతారం, నాలిముచ్చు, కురకుంక, వెరిమాలోకం, చవట సన్నాసి లాంటి అచ్చ తెలుగు తిట్లు ఇప్పుడు కూడా దాదాపు ప్రతిరోజూ కొన్ని తెలుగు లోగిళ్లల్లో ముద్దుముద్దుగా ప్రతిధ్వనిస్తుంటాయి. నిజానికి అవి తిట్లు కాదు, మన పాలిట దీవెనలు. మాట వరసకి పెద్దవాళ్లు ఆ మాటలని ఎలా ఉపయోగిస్తారో గమనించండి. నేతి గారెలు వేడివేడిగా తింటాడనుకుంటే ఈ సన్నాసి, బెధవాయి ఎటు వెళ్లాడో ఏమో అని బామ్మగారు దిగాలు పడి పోతూంటుంది. అయ్యో అయ్యో అయ్యో, మడికట్టుకున్నానురా, నన్ను ముట్టుకోకురా భడవా అని అమ్మమ్మ ముద్దుగా కోప్పడుతూ వాడినుంచి దొంగ, పోలీసు ఆటలోలా తప్పించుకుంటూ ఉంటుంది. ఆమెకు అదొక సరదా. మా బడుద్దాయి ఎంత బాగా పాడతాడో అని తాతగారు అదేపనిగా నలుగురికీ చెప్పి మురిసిపోతుంటారు. మా చిన్నప్పుడు మా తాతగారు కోపం వచ్చినప్పుడు మరీ మా స్నేహితుల ముందు గాడిద అంటే నలుగురిలో బాగుండదని శంఖు మూతి గుడ్లమా అని తిట్టేవారు. ఒక్కొక్కసారి యద్భవిష్యుడా అని తిడుతూ వెంటనే నవ్వుతూ దగ్గరకు తీసుకునేవారు. వారి ప్రత్యేకతే వేరు. మేమెంత అదృష్టవంతులమో అనుకునేవాళ్లం. అలా ఒక్కో సందర్భాన్ని బట్టి కోపంగా, ఇంకొకసారి ప్రేమగా తిట్టిన ప్రతి తిట్టు ఎంతో అందంగా, ఆనందంగా ఉండేది. అందులో ఎంత ఆప్యాయత, అభిమానం, ఆపేక్ష దాగి ఉంటుందో అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. ఆ రకంగా మేమంతా నిజంగా అదృష్టవంతులమే. Please like and share my videos to your friends and family members. For more videos, subscribe my channel.